గాడ్స్ విజన్ ఛానల్ని మీరందరూ చూస్తున్నందుకు దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించుగాక. ఆమె అదేవిధంగా మరి కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం. స్తోత్రం స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతమైన దేవ, కృపగల తండ్రి, జ్ఞానంగల దేవ నాయన, పరిశుద్ధాత్మదేవ, ఆరాధనలో ప్రభు, మరి పాటలో కానీ ప్రతి ఒక్క దాంట్లో మాకు తోడుగా నీడగా ఉండండి ప్రభు. మరి ఈ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డని దర్శించండి నాయన ప్రభు. మరి వాళ్ళకు మంచి మనసును దయచేయండి ప్రభు. ఈ ఛానల్ చూసేటట్టు మరి ప్రభు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేటట్టు మంచి ఆలోచనని దయచేయండి ప్రభు. ఇది మరి ఎంటర్టైన్మెంట్ ఛానల్ కాదు ప్రభు, మరి వాక్యానికి సంబంధించింది ప్రభు. మరి దేవుడి సేవ మరి వెళ్ళాలి ప్రభు నాయన, మరి సువార్త వెళ్ళాలి నాయన. ప్రతి ఒక్క బిడ్డకు మంచి మనసుని ఇచ్చి షేర్ చేసేటట్టు సహాయం చేయండి ప్రభు. మరి ప్రభు, ప్రతి ఒక్క బిడ్డ కూడా ప్రభు మరి వీడియో చూసేటట్టు సహాయం చేయమని యేసునామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. పాట పాడుకున్నాం. అంతకాల అభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినములివి తండ్రిని ఆత్మతో నింపుమా. మండే అగ్నల్లెరా దేవా, అన్య భాషలతో అభిషేకించు. ఎగిసే గాలేను నన్ను తాకుమా, జీవనది వలెవే ప్రవహించుమా. అంతకాల అభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినములివి తండ్రిని ఆత్మతో నింపుమా. అగ్ని మండలరా దేవా, అన్య భాషలతో అభిషేకించు. ఎముకల లోయలోన గొప్ప సైన్యంని చూడగానే, ఎముకల సైన్యములో ఎముకల లోయలోన గొప్ప సైన్యం చూడగానే నీ ఆదరణ దయచేయుమా. జీవము రమ్ము ప్రవరించెను, అగ్ని రావల్లే రాదేవా. జీవరామును ప్రవహించెను, మండే అగ్నల్లే రాదేవా. కొరునేలు కొండ పైన గొప్ప మేఘము ఆవరించగా, కొరునేలు కొండ పైన గొప్ప మేఘము ఆవరించగా. ఆ బాబు భయపడిన అగ్నివర్షంను కుమరించుమా. ఆ బాబు భయపడిన అగ్నివర్షంను కుమ్మరించుము. మండి అగ్నల్లెరా దేవా, అన్య భాషలతో అభిషేకించు. ఎగిసే గాలెల్లే నన్ను తాకుమా, జీవనది వలె ప్రవహించుము. సియోను పర్వతమందు అగ్ని పొదవలె నిన్ను చూడగా. ఓ ఇజ్రాయేలు దైవమా, మాతో కూడా ఉన్నవాడవా. సియోను పర్వతమందు అగ్ని పొదవలె నిన్ను చూడగా. ఓ ఇజ్రాయేలు దైవమా, మాతో కూడా ఉన్నవాడవా. మండే అగ్నల్లెరా దేవా, అన్య భాషలతో అభిషేకించు. ఎగిసే గాలిలు నన్ను తాకుమా, జీవనది వలె ప్రవహించుమా. ఆమేన్. స్తోత్రం స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతమైన దేవ ప్రభువా. మరి గాడ్స్ విజన్ ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్క బిడ్డని దర్శించండి ప్రభువా. మరి అదేవిధంగా మాట్లాడండి నాయన ప్రభువా. ప్రతి ఒక్క బిడ్డ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేటట్టు సహాయం చేయండి ప్రతి ఒక్కటి ప్రభువా. నాయన మరి నీవిచ్చే కొత్త కొత్త తలంపుల బట్టి ప్రభువా, కొత్త మరి ప్రభువా నాయన మరి సబ్జెక్ట్స్ నువ్వు ఏ సబ్జెక్ట్ ఇస్తే ప్రభు ఆ సబ్జెక్ట్ నేను చెప్తున్నాను తండ్రి. పరిశుద్ధాత్మ దేవ జ్ఞానాన్ని నాకు ఇచ్చినందుకు నీకే వేల కోట్ల మహిమ ఘనత ప్రభావం చెందునుగాక ప్రభువా తండ్రి నాయన. అదేవిధంగా ప్రతి ఒక్క బిడ్డ కూడా ఈ ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రభువా
ప్రతి ఒక్కరు చూసేటట్టు సహాయం చేయమని యేసునామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అపోస్తులకు రాసిన కార్యంలో పరిశుద్ధాత్మ దేవుడు మరి ఎలా పొందుకోవాలి, పరిశుద్ధాత్మ అంటే ఏంది, ఈరోజు మరి పరిశుద్ధాత్మ గురించే మాట్లాడదాం. పరిశుద్ధాత్మ అంటే ఏంది, పరిశుద్ధాత్మ లక్షణాలు ఏంది, పరిశుద్ధాత్మను ఎలా కనుగోవాలి, పరిశుద్ధాత్మ మనకు ఏ రకంగా కనుగోగలం అనేది ఈరోజు మరి సబ్జెక్టు. మరి అదేవిధంగా మరి దేవుడిచ్చిన ప్రణాళిక కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మ గురించి మాట్లాడాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం అంటే మొట్టమొదటి సంఘము మేడగదిలో ప్రార్థించినప్పుడు వాళ్ళకి అన్య భాషలు ఏ రకంగా వచ్చాయి, ఏం మాట్లాడారు, అక్కడ ఏం జరిగింది, దానివల్ల అద్భుతాలు జరిగాయా, క్రియలు జరిగాయా అనేది ఒకసారి ధ్యానించుకుందాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము చదవబోతున్నాం. పెంతుకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడిరి. అప్పుడు వేగంగా వీచిన బలమైన వంటి ఒక గని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారి కూర్చుండిరి. ఇల్లంతా నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభజింపబడినట్లుగా వారికి కనబడెను. వారిలో ఒకరికొకరి మీద రాలగా వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మతోనూ వారు ఏకశక్తిగా అనుగ్రహించబడి కొలది అన్య భాషలతో మాట్లాడసాగింది. మరి మేడగదిలో అందరూ కూడుకొని ప్రార్థిస్తూ ఉన్నారు. ప్రార్థించినప్పుడు పెంతుకోస్తు పండుగ రోజున వాళ్ళందరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు మరి చేతులెత్తి మరి రౌండ్గా కూర్చొని ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నారు. ప్రభువా ప్రభువా అని దేవుణ్ణి అడుగుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మాట విని వాళ్ళకొక అగ్ని లాంటి, అంటే వాళ్ళ లోపటి నుంచే ఆ వాక్యం అనేది బయటకు వెళ్ళి ఆ వాక్యం ద్వారా ఆ శక్తి బయటకు వచ్చి మరి ఆకాశం నుంచి ఒక ధ్వని లాంటి శబ్దం వచ్చి ఆ గాలి వీచినప్పుడు వాళ్ళు నాలుకలు విభజింపబడ్డాయి. అంటే నాలుకలు విభజింపబడడం వల్ల వాళ్ళు పరిశుద్ధాత్మని పొందుకొని వాళ్ళు అన్య భాషలతో మాట్లాడిన తర్వాత మరి అక్కడ ఉన్న వారందరూ వీళ్ళు మా భాషలతో మాట్లాడుతున్నారు ఏంది, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, మరి మేము ఎక్కడి నుంచి వచ్చాము, మీరు మా భాషలతో మాట్లాడి దేవుణ్ణి ధ్యానిస్తున్నారు ఏంది, ఈ అన్య భాషలతో మాట్లాడడం ఏందని అక్కడ ఉన్నవారు మరి ఇజ్రాయేళ్లలో మరి యెరూషలేములో ఉన్న ప్రజలందరూ మరి ఆశ్చర్యపడి అగ్దులు పడుతున్నారట. మరి ఏంది ఇది, మా భాషలో మాట్లాడి దేవుణ్ణి ధ్యానిస్తున్నారేంది, ఇది సాధ్యమేనా అని అడుగుతున్నారు. ఆ కాలంలో ఆకాశం క్రిందను ప్రతి జనముల నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములలో కాపురముండేది. ఈ శబ్దమును కలగగా జనములు గుంపులుగా కూడిరి. ప్రతి మనుషుడు తమ తమ స్వభాషలో వారు మాట్లాడుట విని కలవరపడిరి. అంతటా అందరూ విభ్రాంతి నుండి ఆశ్చర్యపడి, ఇదిగో మాటలాడుచు వీరందరూ గలిలయులు కారా, మనలో ప్రతివాడు తన పుట్టిన దేశము భాషతోనూ మీరు మాట్లాడుచున్నాము వినుచున్నామేమి, ఇదేంది. అక్కడున్నవారు వాళ్ళు అన్ని భాషలతో మాట్లాడుతున్నప్పుడు అక్కడికి వేరే దేశం నుంచి వచ్చిన వాళ్ళందరూ యూదులు వీళ్ళు మా భాషలతో మాట్లాడుతున్నారు ఏంది, ఇక్కడ పుట్టిన దేశంలో ఉన్న భాషలతో మాట్లాడాలి కానీ మా భాషలతో మాట్లాడడం ఏందని వాళ్ళు ఆశ్చర్యపడుతున్నారు. మరి వాళ్ళు ఇది కలవరపడుతున్నారు. వీళ్ళు మా భాషలతో మాట్లాడడం ఇక్కడ పుట్టారు కానీ అక్కడ భాష మాట్లాడడం ఏందని బయట నుంచి వచ్చిన యూదులు, మరి యెరూషలేముకి వచ్చిన యూదులు అందరూ మరి ఆశ్చర్యపడుతూ కలవరపడుతూ ఉన్నారట. మరి కలవరపడ్డప్పుడు ఏమైందంటే పారస్తీయులు, మాదీయులు, ఎలామీయులు, మోసోపోతి, యూదయ, కపోదియ, పొంతియ, ఆసియా
ఫ్రింగియా, పంపోలియా, ఐగుప్తు అను దేశముల వారు, కొరోని దగ్గర లిబియాను ప్రాంతంలో కాపురమున్నవారు, రోమా నుండి పరవాసులై వచ్చిన వారు యూదులు, యూద మతస్థులు, ప్రామిష్టులైన కేనేతీయులు, అరబీయులు మొదలైన మందరము వీరి మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుటకు వినుచున్నామని చెప్పుకునేది. అక్కడున్న ప్రాంతంలో నుంచి వచ్చిన వీళ్ళంతా ప్రజలు, వీరు మన భాషలతో దేవుని కార్యములు వివరిస్తున్నారేంది అని ఆశ్చర్యపడుతూ ఆనందిస్తూ ఉన్నారట. మరి అక్కడ అన్య భాషలతో మాట్లాడడమే కాదు, వాళ్ళు దేవుడి గురించి ఆ భాషలో చెప్తా ఉన్నారట. దేవుడు గొప్పవాడు, దేవుడు మహిమ గురించి వాళ్ళు ఆ భాషలో మాట్లాడుతూ ఉంటే వీళ్ళు సంతోషిస్తూ ఉన్నారు. మరి అదే విధంగా చూసుకుంటే అందుకు విభ్రాంతి నొంది ఎదుట చెక్క ఇదిగో ఒకనితో ఒకడు చెప్పుకొనేది. కొందరైతే వీరు క్రొత్త మద్యముతోనూ నిండి ఉన్నారని అపహాస్యము చేసి, కొందరు ఏమంటారంటే వీళ్ళు కొత్త మద్యం తాగారు, మరి మందు తాగారు, వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో వీళ్ళకి తెలుస్తలేదని అక్కడున్న ప్రజలు కొందరు వీళ్ళని చూసి అపహాస్యం చేస్తున్నారు, నవ్వుతూ ఉన్నారు. ఎందుకు వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారని అక్కడున్న ప్రజలు నవ్వుతూ ఉన్నారు. అంటే కొందరు నమ్మారు, కొందరు నమ్మలేక కొందరు నవ్వుతూ ఉన్నారు. అంటే దేవుని భాష అర్థం కాదు కాబట్టి మనకు దేవుడి క్రియలు మాత్రం అర్థమైంది. మరి దేవుడి క్రియలు మరి ఎలా ఉంటాయంటే చూద్దాం. పరిశుద్ధాత్మని మనము ఎలా పొందుకోవాలో చూద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయం. మార్కు సువార్త 1వ అధ్యాయం చదవబోతున్నాం. మార్కు అద్దు కానీ అపోస్తుల్లోనే చెప్పేస్తాను మీకు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం. పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమితన నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తీసము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకు దూరస్తులందరికీ, అనగా ప్రభువైన యేసు అయిన మన దేవుడు తన యొద్దను పిలుచుకున్న వారందరికీ చెందుచుంది అని వారితో చెప్పాను. ఎవరైతే పాప క్షమాపణతో మరి దేవుణ్ణి బాప్తీసం తీసుకుంటారో, మరి పాపాలను ఒప్పుకొని బాప్తీసం తీసుకుంటే ఆ వరం అనేది, పరిశుద్ధాత్మ వరం అనేది మనం పొందుకుంటామని పేతురు గారు చెప్తా ఉన్నారు. రొట్టె విరుచుట, మరి ద్రాక్షారసం తీసుకోవడం, ఇవన్నీ ఉంటుంది. ఇంటింటికి వెళ్ళి రొట్టె ఇవ్వడం, రొట్టె తీసుకోవడం, ఇవన్నీ ఉంటాయి. కానీ వరం అనేది మనం బాప్తీసం తీసుకున్నప్పుడే మన పరిశుద్ధాత్మ వరం అనేది మనం పొందుకుంటామని పేతురు గారు చెప్తా ఉన్నారు. అంటే మరి పరిశుద్ధాత్మ ఉండడం వల్ల అద్భుత క్రియలు ఎన్నో జరుగుతాయి. మరి పేతురు చేశాడు. కుంటివాడి జీవితంలో నజరేయుడని యేసు నామంలో అన్నప్పుడు కుంటివాడు పరిశుద్ధాత్మ ద్వారానే వాడు అద్భుతాలు, అంటే పేతురు పరిశుద్ధాత్మ ద్వారానే కుంటివాడిని లేపాడు, అద్భుతాలు చేశాడు. మరి అదేవిధంగా చూసుకుంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద కూడా పావురం రూపంలో పరిశుద్ధాత్మ బాప్తీసం తీసుకున్నప్పుడు, మరి యోహాను బాప్తీసం ఇచ్చినప్పుడు పరిశుద్ధాత్మ మరి ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద కూడా వచ్చింది. మరి అదేవిధంగా చూసుకుంటే మరి
యోహాను పేతురు ఎన్నో అద్భుత కార్యాలు చేశారు. మరి అదేవిధంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా మరి దయ్యం పట్టిన వాళ్ళని మరి పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత దయ్యం పట్టిన వాళ్ళని కూడా మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వదిలిచ్చారు. ప్రతి ఒక్క రోగాన్ని స్వస్థపరిచారు. పరిశుద్ధాత్మ వరం ఉంటే మీరు ఏదైనా సాధించగలరు. అంటే దేవుడు మీకు పరిశుద్ధాత్మ వరం అనేది ఇచ్చాడు. అంటే మనం కరెక్ట్గా ఉంటే మనకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు బైబిల్ ద్వారా వాక్యం ద్వారా మాట్లాడతాడని ఈ రకంగా మనకు దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు. మరి కళ్ళు మూసుకుందాం, ప్రార్థించుకుందాం. స్తోత్రం స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతమైన దేవ, ప్రభువా, పరిశుద్ధాత్మ దేవ, తండ్రి నాయన, నీ కార్యం లేని ఏ పని జరగదు నాయన. ప్రభువా, నువ్వే జ్ఞానం తండ్రి, నువ్వే శక్తి నాయన, నువ్వే దేవుడి ప్రభువా నాయన, పరిశుద్ధాత్మ దేవ, మాలో ఉండి మమ్మల్ని నడిపించే దేవ. ప్రభువా, ప్రతి ఒక్క బిడ్డని నడిపించు నాయన. ప్రభువా, ప్రతి ఒక్క బిడ్డని మొట్టు నాయన, ప్రతి ఒక్క బిడ్డని ప్రభువా నడిపించు ముందటికి. ప్రభువా, ప్రతి ఒక్క సమస్యని యేసునామంలో ముట్టి స్వస్థపరచు నాయన. ప్రభువా, ప్రతి ఒక్క సమస్యని ప్రభువా ఇంట్లో ఉన్న ప్రతి వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రతి బిడ్డల ఇంట్లో ఉన్న ప్రభువా మరి వాళ్ళ ఇంట్లో ఉన్న సమస్యలు, మరి ఆర్థికంగా ఇబ్బందులు, మరి అప్పులు, కష్టాలు, రోగాలు, బాధలు, ప్రతి ఒక్క సమస్యలు, బిడ్డల సమస్యలన్నీ యేసునామంలో తొలగించమని అడుగుతున్నాను తండ్రి. అదేవిధంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్క బిడ్డని చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డని ఆశీర్వదించండి ప్రభువా. ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభువా. మరి దీవించండి ప్రభువా ప్రతి ఒక్క బిడ్డని. ప్రభువా, మరి పరిశుద్ధాత్మదేవ నీ నడిపింపులో ప్రతి ఒక్క బిడ్డ నడవాలి ప్రభువా. నజరేయుడైన యేసు నామంలో అడిగి బతిమలాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్స్ విజన్ ఛానల్ని మీ అందరికీ వందనాలు. మీ అందరూ మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరి షేర్ చేయండి. మరి ఇది మరి సువార్త ప్రకారం పెట్టిన ఛానల్. మరి మీరు దయచేసి దేవుడి షేర్ చేయండి. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.